వశిష్ఠ గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతమే అంతర్వేది. ఈ సప్తసాగర సంగమ ప్రదేశాన్ని అన్నా చెల్లిగట్టుగా పిలుస్తారు. అంతర్వేది గ్రామం కాకినాడకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ గల లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం నవనరసింహ క్షేత్రాలలో ఒకటి. పురాణాల ప్రకారం కృతయుగంలో వశిష్ఠ మహర్షి రాజమండ్రి గౌతమి నది నుండి ఒక పాయం తీసుకొచ్చి సముద్రంలో కలిపి తపస్సు చేస్తుండగా రక్త విలోచనుడనే రాక్షసుడు మహర్షి సంతానాన్ని నాశనం చేస్తుండగా ఆ బాధను భరించలేక నరసింహస్వామిని ప్రార్థించగా స్వామి అవతరించి రాక్షస సంహారం చేశారు. బ్రహ్మ పురాణం ఆధారంగా త్రేతాయుగంలో రావణాసుర సంహారం అనంతరం రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి స్వామివారిని దర్శించుకున్నారని, అలానే ద్వాపర యుగంలో అర్జునుడు దర్శించుకున్నట్లుగా చెప్తారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పశ్చిమ ముఖంగా ఉంటారు. ఆలయం ఉదయం 6:30 నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 7:30 వరకు తెరిచి ఉంటుంది. ఆలయం ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఆలయంలో ప్రతినిత్యం స్వామివారికి అభిషేకం, ఆరాధనతో పాటు సుదర్శన హోమాన్ని నిర్వహిస్తారు. అలానే ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది. ఈ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో బీచ్ ఉంటుంది. అలానే ఇంకొక 2 కిలోమీటర్ల దూరంలో లైట్ హౌస్, అక్కడికి దగ్గరలోనే ఈ సంగమ ప్రదేశం ఉంటుంది. వశిష్ఠ గోదావరి సముద్రంలో కలవడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అది గోదావరి, ఇది సముద్రం. ఈ ప్రదేశం మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. బోటింగ్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. టెంపుల్ విజిట్ చేసినప్పుడు ఈ ప్లేస్ ను కూడా తప్పకుండా విజిట్ చేయండి. కొంచెం రిస్కీ, బట్ జాగ్రత్తగా వెళ్ళిరండి.